అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నాతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారితో మాట్లాడదాం. రవీంద్రబాబు గారు నమస్కారం సార్. నమస్తే. రవీంద్రబాబు గారు, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఒక విషయం గురించి బాగా చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటనలో తన కారు కిందే ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్త చీలి సింగయ్య ముందు చక్రాల కింద నలిగిపోయి చనిపోయిన పరిస్థితుంది. అయితే దీని మీద కేసు నమోదైంది. పోలీసులు ఆధారాలు కొన్ని సంపాదిస్తూ ఉన్నారు. ఏటుగా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చేర్చారు. జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకు వెళ్ళారు. ఈ పిటిషన్ వేశారు. దీన్ని కొట్టేయండి, మాకేం సంబంధం అని కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఆ రకంగా వాదనలు కూడా జరుగుతున్నాయి. బుధవారం రోజు హైకోర్టు ఏం చెప్తుందనేది చూడాలి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా కీలకంగా కొన్ని ప్రశ్నలు లేవనెత్తున్నారు. అసలు భద్రత కల్పించాల్సింది ప్రభుత్వం అని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా చాలా విషయాలు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు జరిగినవి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినవి కొన్ని విషయాలు కూడా చూపిస్తూ ఉన్నారు వాళ్ళు. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గడిచిన సంవత్సర కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా స్పీడ్ అందుకొని ముందుకెళ్తున్నాయి. అలాంగ్ విత్ అమరావతి, పోలవరం, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇది ఒక సైడ్ ఆఫ్ ద కాయిన్. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, గడిచిన కొన్ని నెలల నుంచి జగన్ రెడ్డి గారు ఎవరో ఒకరు చనిపోతే ఆ చనిపోయిన దగ్గరికి పరామర్శ కోసం వెళ్ళిన ప్రతిసారి పంచాయతీ అవుతుంది. ఈ పర్యటనలు ఎందుకు విధ్వంసానికి దారితీస్తున్నాయి? ఎందుకు శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అవుతుంది? అది గుంటూరు మిర్చి యార్డు కావచ్చు, మిర్చి బస్తాలు కూడా దొబ్బుకెళ్ళారు, అది వేరే విషయం. పొదలిలో పొగాకు రైతుల సమస్య కోసం పర్యటన కోసం వెళ్తే 44,000 మంది 40,000 మంది గంగమ్మ జాతరకి వెళ్ళినట్టు తీసుకెళ్ళాడు జనాన్ని. అంతవరకు ఓకే. అక్కడ అమరావతి రైతుల మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఆ ఛానల్గా చేయటం వల్ల అమరావతికి సంబంధించిన లేడీస్ ప్రశాంతంగా నిరసన తెలియజేస్తే వాళ్ళ తలకాయలు, పోలీసు తలకాయలు పగలగొట్టారు పొదిలిలో. తెనాల్లో గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్ళాడు, అదొక విధ్వంసానికి దారి చేసింది. రాప్తాడులో రచ్చ జరిగింది పర్యటనకి వెళ్ళినప్పుడు, హెలికాప్టరు. ఇట్లా ఎక్కడికి పర్యటనకి వెళ్ళినా అక్కడ విధ్వంసకాండ ఎందుకు జరుగుతుంది అనేది ఒకటి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో లేటెస్ట్ సత్తెనపల్లి నియోజకవర్గంలో రెంటపాళ్ల గ్రామంలో సంవత్సరం క్రితం నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి బెట్టింగ్ ద్వారా మోసపోయి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఆయన్ని విగ్రహాన్ని ₹1,00,00,000 పెట్టి ఇనాగ్రేట్ చేయడానికి ఈయన పర్మిషన్ తీసుకొని వెళ్ళాడు. పర్మిషన్ ఏంటి, పర్పస్ ఆఫ్ ద విజిట్ ఏంటి, ప్లేస్ ఆఫ్ ద విజిట్ ఏంటి? పర్పస్ ఆఫ్ ద విజిట్ సంవత్సరం క్రితం చనిపోయిన నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడం, ప్లేస్ ఆఫ్ విజిట్ రెంటపాళ్ల గ్రామం. అకార్డింగ్లీ పోలీసు వాళ్ళు కండిషనల్గా పర్మిషన్ ఇచ్చారు. ఎందుకు కండిషనల్గా పర్మిషన్ ఇచ్చారంటే, ఈయన భద్రత దృష్ట్యా ఇట్లా 11 వెహికల్స్ తీసుకెళ్ళండి, 100 మంది జనంతో వెళ్ళండి, పరామర్శించండి అని పర్మిషన్ ఇచ్చారు. సరే వెళ్ళారు. ఒక రెంటపాళ్ల గ్రామం పర్యటనలో 3 చావుకి కారణం ఎవరు? 3 వ్యక్తుల మరణానికి కారణం ఎవరు? హూ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ? ఎవరు బాధ్యులు? మరి ఇలా జరగటానికి కారణం ఎవరు? అసలు ఎందుకు జరిగింది అనేది మనం ఆలోచించాలి. ఫస్ట్ వీళ్ళందరూ ఏం చేశారు, అసలే సింగయ్య చనిపోయాడు కారు కింద. ఫస్ట్లో ఇనీషియల్గా కన్సర్న్ ఎస్పీ ఏం చేశారు, అది కాన్వాయ్లో కారు కాదు, అవుట్ సైడ్ ఆఫ్ ద కాన్వాయ్ సఫారీ వెహికల్ AP26 CE 0001 వెహికల్ అని FIR వేశారు. తర్వాత సబ్సిక్వెంట్గా అది కాదు, జగన్ రెడ్డి గారి ఉన్న వెహికల్ నెంబర్ 2349, ఆ వెహికల్లో ఫ్రంట్లో రైట్ సైడు స్టీరింగ్ దగ్గర డ్రైవర్ కూర్చున్నాడు, డ్రైవర్లో ఆ సైడ్ రైట్ సైడ్ ఉన్న ఫ్రంట్ వీల్లో ఎక్కిచ్చేశారు. కోడినో, కుక్కనో, పిల్లినో, రాయనో, నిమ్మకాయనో టైర్ ఎక్కించినట్టు ఎక్కిచ్చేశారు. అది అతని సావుకు కారణమైంది, సింగయ్య అనే వ్యక్తికి సావుకు కారణమైంది. దీనివల్ల వీళ్ళు ఏం చేశారు, పోలీసు వాళ్ళు సెక్షన్స్ మాడిఫై చేసి అక్యూజ్డ్ను కూడా అందులో యాడ్ చేశారు. సబ్జెక్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది ఈ పంచాయతీకి. ఏం చేశారు, అందులో A1గా డ్రైవర్ రమణారెడ్డి, A2 జగన్ రెడ్డి, తర్వాత వాళ్ళ PA KNR, తర్వాత పేర్ని నాని, YV సుబ్బారెడ్డి, విడుదల రజని, A6 వరకు నమోదు చేసి సెక్షన్స్ మార్చారు. సెక్షన్ 106 పెట్టారు. సెక్షన్ 106 అంటే BNS యాక్ట్, అంటే నెగ్లిజెన్స్ ఆఫ్ డ్రైవింగ్. తర్వాత సెక్షన్ 105 పెట్టారు. ఇది కీలకమైన అంశం. సెక్షన్ 105 అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, చావు కానీ హత్య కాదు. ఇందులో ఈ సెక్షన్లో ఉన్న లాజిక్. రెండో లాజిక్ ఏంటంటే, ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే, కాన్సిక్వెన్సెస్ తెలిసి చేశారు అని, నోయింగ్లీ కాన్సిక్వెన్సెస్ అంటే నాలెడ్జ్లో ఉండి ఈ చావు కారణం అయ్యారు అనేది, తెలియక కాదు.
ఇంకొక మూడో సెక్షన్ పెట్టారు, బిఎన్ఎస్ సెక్షన్ 49. ఇదేం చెప్తుందంటే ఈ చావుకి ప్రోత్సహించారు, కొంతమంది ప్రేరేపణ వల్ల ఈ చావు జరిగింది తెలిసి అనేది ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు సబ్జెక్ట్కి వస్తే, జగన్ రెడ్డి గారి మీద ఏటుగా పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన వెహికల్లో ఉన్నారు ఒకటి, రెండోది పోలీస్ వాళ్ళు ఇచ్చిన కండిషన్స్, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నప్పుడు ఆ కండిషన్స్ వైలేట్ చేశారు. డిసొబీడియన్స్ ఆఫ్ పోలీస్ ఆర్డర్స్ అమౌంట్ టు అట్రాక్ట్ ఆఫ్ సెక్షన్ 188, అది కూడా కేసు పెట్టాలి. యాక్చువల్గా రూల్స్ అధిగమించి వెళ్ళాడు. దీనివల్ల వీళ్ళు రైజ్ చేసే క్వశ్చన్ నెంబర్ 1, డ్రైవర్ కదా డ్రైవింగ్ చేస్తుంది, జగన్ రెడ్డి గారు కాదు కదా, డ్రైవర్ మీద కదా పెట్టాలి కేసు, లోపల కూర్చున్న వాళ్ళకి ఏం సంబంధం, వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టారు? సపోజ్ ఒక బస్సు ఉంది, బస్ డ్రైవర్ ఉన్నాడు, యాక్సిడెంట్ అవుతుంది, బస్సులో ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెడతారా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేవనెత్తుతున్న ప్రధానమైన మెయిన్ పాయింట్. కూడా ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. ఇందులో నేనేమంటానంటే కరెక్టే, వాళ్ళు మాట్లాడేది లాజికల్గా కరెక్టే, లీగల్ యాంగిల్ ఒకటి ఉంటుంది ఇందులో. ఇప్పుడు ఏమంటానంటే వీళ్ళకి తెలుసు అక్కడ ఏటుకూడు అనుకుంటా చౌరస్తాది, ఏటుకూరు చౌరస్తా దగ్గర జన సమీకరణ చేయకూడదు, ప్రజల్లోకి కారులో నుంచి బయటకు వచ్చి అభినందనలు చేస్తూ క్రౌడ్ పుల్లింగ్ చేసేసి ఆ విధంగా చేయకూడదు. అక్కడ ఇది పబ్లిక్ మీటింగ్ కాదు కదా పర్పస్, స్ట్రైట్గా వెళ్ళిపోవాలా, ఎక్కడ ఆగకూడదు. మరి ఇది వైలేషనే కదా, దానివల్ల ఇది జరిగింది. రెండోది, వీళ్ళకి ఐడియా లేదు అంటే కారులో కూర్చున్న ఏ వ్యక్తికైనా చిన్న రాయి ఎక్కితేనే టైర్ లోపల తెలుస్తుంది, ఇంత పెద్ద మనిషి టైర్ కింద నలిగిపోతే లోపల ఉన్న వాళ్ళకి తెలియదా? 4వ పాయింట్, డ్రైవర్ రమణారెడ్డిని విచారణ చేస్తున్నప్పుడు ఆయన చెప్పిన అంశం ఏంటంటే నాకు ప్రెషర్ ఉంది అందుకే పానీ అన్నారు, నేను పానిచ్చాను అన్నాడు. అది అన్నది ఎవరో లోపల కూర్చున్న వాళ్ళు. కాబట్టి నోయింగ్ కాన్సిక్వెన్సెస్ తెలుసు లోపల ఉన్న వాళ్ళకి, అందుకే సెక్షన్ 49 అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి వీళ్ళని అక్యూజ్డ్గా చేర్చారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు నేనేమంటానంటే గతంలో ఇండియాలో ఇటువంటి జరిగిన సందర్భంలో సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి, అది కేసు లాస్ అంటారు. ఈ కేసు లాస్ రిఫరెన్స్ మనం ఒకసారి పరిశీలించినట్టయితే సపోజ్ 3 కేసు లాస్ ఉన్నాయి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు. ఇంతకుముందు కోర్టు ఏం తీర్పిచ్చింది అనేది ఒకటేమంటే సంజీవ్ నందా BMW కేసు 1999. ఈ కేసులో వాళ్ళ కారు స్పీడ్గా వెళ్ళటం వల్ల ఒక 6 మంది చనిపోతారు. మొదట్లుగా FIR డ్రైవర్ మీద బుక్ చేశారు. తర్వాత ఆ కారులో ప్రయాణిస్తున్న వాళ్ళు నాలెడ్జ్ ఉంది, స్పీడ్గా వెళ్ళటం వల్ల యాక్సిడెంట్ అవుతుంది, మనుషులు చచ్చిపోతారని నోయింగ్లీ నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా బాధ్యులు అని చెప్పి శిక్ష వాళ్ళకు కూడా వేసి 304 IPC సెక్షన్ని 302 కింద కన్వర్ట్ చేసి హత్యాయత్నం కింద వాళ్ళకు కూడా శిక్ష విధించడం జరిగింది. ఇంకొక కేసులా మనం తీసుకుంటే సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసు మనం చూసాం 2002లో. ఇంకొక కేసులా మనం ఒకసారి చూసుకున్నట్టయితే జాకబ్ మాథ్యూ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 2005లో ఒక కేసు ఉంది సుప్రీంకోర్టులో. అందులో జడ్జిమెంట్ ఏమి ఇచ్చారంటే ఇట్లానే అందులో కూడా లోపల ఉన్న వాళ్ళు డ్రైవరు, మొదట్లో డ్రైవర్ మీద కేసు పెట్టారు, తర్వాత వచ్చిన ఆధారాల నేపథ్యంలో కారులో కూర్చున్న వాళ్ళు కూడా ఇందులో అవకాశం ఉంది అంటే వాళ్ళ నాలెడ్జ్లో ఉండి వాళ్ళకి తెలిసి వాళ్ళు కావాలనే ఇటు తొక్కిచ్చారు, మనుషులకు సావుకు కారణమయ్యారని చెప్పి దాని మీద క్రిమినల్ అఫెన్స్గా తీసుకొని లోపల ఉన్న వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. ఇప్పుడు ఒకటి కేసు లాస్ రిఫరెన్స్, రెండోది లోపల వాళ్ళకి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనే ఒక పాయింట్ మనం పరిగణలోకి తీసుకోవాలి కోర్టు కానీ మనం కానీ. మూడోది చిన్న గతుకులు వస్తేనే టైర్ ఎట్లా తెలుస్తుంది కదా, మనిషి మీద పోతే ఎందుకు తెలియదు కదా. సో వీటి మీద మనకి డ్రైవర్ మీదే కాదు మా మీద ఎందుకు పెట్టారు అనే దానికి నేను ఇచ్చే లాజికల్ పాయింట్ ఒకటి. రెండో పాయింట్ వాళ్ళు ఏమనిస్తుంది ఏంటంటే ఆయనకి సెక్యూరిటీ వాళ్ళు పోలీసు ఇవ్వాలా, పోలీసు ప్రొవైడ్ చేయాలా సెక్యూరిటీ కింద గవర్నమెంట్ బాధ్యత అది. గవర్నమెంట్ వాళ్ళు సెక్యూరిటీగా ప్రొవైడ్ చేయలేదు, Z+ సెక్యూరిటీ వాళ్ళు ప్రొవైడ్ చేసి ఉంటే ఈ విధంగా జరిగి ఉండేది కాదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాదన. ఇప్పుడు నేనేమంటానంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికే పోలీసు వాళ్ళు విధించిన ఆంక్షలకు పరిధిలో ఇతను ప్రవర్తించలేదు కదా, ఆంక్షలను అతిక్రమించి ప్రవర్తించాడు. సపోజ్ పోలీసు వాళ్ళు ఇది చెయ్యి ఇది చేయకూడదని చెప్పినప్పుడు నువ్వు ఏదైతే చేయకూడదని చెప్పారో అదే చేసేసి పోలీసు వాళ్ళు నాకు సపోర్ట్ ఇవ్వలేదంటే ఇది ఎక్కడ విడ్డూరం? వాళ్ళు ఏం చెప్పారు నీకు, స్టార్ట్ అయిన దగ్గర నుంచి రెంటపాళ్ళకు వస్తే రెంటపాళ్ళ దగ్గర వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తారు, అన్నీ ఇస్తారు, వాళ్ళు చూసుకుంటారు. మధ్యలో ఈ బల ప్రదర్శన జన సమీకరణ చేయటం అనేది పోలీసు రూల్స్కి అగెనెస్ట్ కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 11 వెహికల్స్ వెళ్ళమని చెప్పారు, 50 వెహికల్స్ ఎందుకు తీసుకెళ్లారు, 100 మందిని అలో చేస్తా ఉన్నారు, 1000 మందిని ఎందుకు జన సమీకరణ చేశారు? ఈ పోలీసు వాళ్ళు చెప్పిన కండిషన్స్ ఒక పక్కన వైలేట్ చేస్తూనే పోలీసు వాళ్ళు నాకు సెక్యూరిటీ ఇవ్వాలంటే సెక్యూరిటీ ఎట్లా బాధ్యత అవుతుంది అది వాళ్ళకి?
ఈయన కదా వైలేట్ చేశారు. అవును. మూడో పాయింట్, రోప్ పార్టీ ఉంటే ఇది మరణం జరిగి ఉండేది కాదని అంబటి రాంబాబు గారు పత్రికాముఖంగా చెప్పారు. రోప్ పార్టీ ఉండాలా, కరెక్టే, కానీ ఎక్కడ ఉండాలా? ఈ మరణం జరిగిన దగ్గర రోప్ పార్టీ ఎందుకు ఉంటుంది? పోలీసు వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లో ఏముంది? వీళ్ళు పెట్టుకున్న అర్జీ ఏం పెట్టారు? రెంటపాళ్ళ, అక్కడ రోప్ పార్టీ ఉంటుంది. మధ్యలో ఈయన సృష్టించుకున్న జన సమీకరణ, సృష్టించుకున్న ఈ వేష భాషలు, హావభావాలు, ఈ మీటింగులు లిస్టులో లేదు కదా. అక్కడ రోప్ పార్టీ వాళ్ళు ఎట్లా ఎందుకు ప్రొవైడ్ చేస్తారు? చేయరు కదా. నెక్స్ట్ పాయింట్, మానవత్వము కోణం ఒకటి ఉంటుంది. అతను చనిపోయినప్పుడు అక్కడ అందరికి తెలుస్తుంది, డ్రైవర్కి తెలుసు, కారులో ఉన్న వాళ్ళకి తెలుసు, మనిషి మీద ఫ్రంట్ టైర్ ఎక్కింది, బ్యాక్ టైర్ కూడా కాదు. తీవ్ర గాయాలు, స్పాట్లో చనిపోలేదు, తీవ్ర గాయాలతో ఆయన అల్లాడిపోతూ ఉన్నాడు. వస్తున్న మానవత్వం అంటే నా ఉద్దేశం, మరి పడ్డాడు, తల మీద ఎక్కలేదు టైరు, ఇక్కడ లంగ్స్ మీద ఎక్కింది, లంగ్స్ బోన్స్ అన్ని ప్రెస్ అయిపోయినాయి, క్రష్ అయిపోయినాయి, చనిపోయాడు. నేనేమంటానంటే ఆ టైంలో ఏ మనిషి ఉన్న వ్యక్తిలో ఒక చిన్న కోడే ఒక్కొక్క చనిపోతేనే మనం దిగి చూస్తామే. మనిషి చనిపోయినప్పుడు దిగి వెంటనే ఆ మనిషిని తీసుకొని వీళ్ళ కాన్వాయిలు అన్ని వెహికల్స్ ఉన్నాయి కదా, వెంటనే హాస్పిటల్కి తరలించి ఉంటే అతను బతికి ఉండేవాడము అన్న బాధ. ఆ పని చేయవలసిన నైతిక బాధ్యత అక్కడ ఉన్న పెద్ద మనుషులకు లేదా? లాగి పక్కన దొబ్బేస్తారా? ఇది ఎంతవరకు కరెక్టు అనేది నా పాయింట్. నెక్స్ట్ పాయింట్, నా 5వ పాయింట్ ఏమంటే, పోలీసు వాళ్ళు నా పర్యటనకి ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు అని అడుగుతున్నారు. ఆంక్షలు ఎందుకు పెడుతున్నారంటే జగన్ రెడ్డి గారి సెక్యూరిటీ సేఫ్టీ ప్రభుత్వానికి ముఖ్యం. ఆ సెక్యూరిటీ సేఫ్టీ కోసం ఏంటంటే కొన్ని ఆంక్షలు పెట్టారు. పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తే గతంలో పర్యటనలు అన్నింటిలో కూడా శాంతి భద్రతల సమస్య వచ్చింది కాబట్టి ఈ పర్యటనలో ఈ విధంగా ఉంటే శాంతి భద్రతల సమస్య రాదు, ఈయన భద్రత ఉంటుంది అని చెప్పారు. అందుకని ఆంక్షలు పెట్టాల్సి వచ్చారు. అందులో తప్పేమిటి? నెక్స్ట్ పాయింట్, 6th పాయింట్, వాళ్ళు ఏమంటారంటే గతంలో అంటే 2022 డిసెంబర్లో చంద్రబాబు నాయుడు గారు కందుకూరు పర్యటనకి వెళ్ళినప్పుడు 8 మంది చనిపోయారు. మరి అప్పట్లో మేము కేసు పెట్టలేదు కదా, మరి ఆయన వల్ల చనిపోయారు కదా, ఇప్పుడు నా వల్ల చనిపోతే ఎందుకు నన్ను కేసు అక్యూజ్డ్ లిస్టులో పెట్టారనేది క్వశ్చన్. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కందుకూరు పర్యటనలో ఆయన కారు కింద పడి ఎవరు చనిపోలా, ఫస్ట్ పాయింట్. ఆయన వెళ్ళినప్పుడు ఆ త్రొక్కిసలాట జరిగిన సందర్భంలో 8 మంది చనిపోయారు, సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, వెంటనే ఆ మీటింగ్ని ఆయన బంద్ చేసి హుటాహుటిని ఆపేసి ఆ చనిపోయిన కుటుంబాల ఫ్యామిలీస్ పక్షాన నిలిచి వాళ్ళ ఇళ్ళకెళ్ళి అక్కడ ఏం కావాలో అది ఇచ్చి ఆ కార్యక్రమాలు చూసుకొని ఓదార్పు చేసి వెంటనే వచ్చేసాడు. తర్వాత కూడా అక్కడ మీటింగ్ పెట్టలేదు. మరి ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటి? వీళ్ళేమన్నా వెళ్తున్నప్పుడు ఆగి అతను హాస్పిటల్కి షిఫ్ట్ చేశారా? లేదు. ఆ వెళ్ళే మార్గంలో ఇంత జరిగితే పర్యటన ఆపేశారా? లేదు. అంటే మానవత్వం చూపించారా? లేదు. పట్టించుకోలేదు. మరి దానికి పొంతన ఎక్కడుంది? ఆయన కారు కింద పడలేదు కదా గతంలో చంద్రబాబు నాయుడు గారు, పొదల్లో పడేసి వెళ్ళిపోయారు సార్ వీళ్ళు. మరి దీనికి కంపారిజన్ లేదు, ఇది కంపేర్ చేయాల్సిన అంశం కాదు రెండు అనేది నేను చెప్తున్నా. ఇంకొకటి ఏమంటారంటే వీళ్ళు క్వాష్ పిటిషన్ వేశారు హైకోర్టులో. క్వాష్ పిటిషన్లో నేను ఎక్స్పెక్ట్ చేశాను లీగల్గా పాయింట్స్ కొన్ని పొన్నమూలు సుధాకర్ రెడ్డి అన్న ఉన్నాడు కదా, మంచిగా లీగల్ పాయింట్స్ దంచి కేసులు రాసి పెట్టేసి ఇందులో సేవ్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేశాను. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఆయన పెట్టిన పాయింట్లు ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, 4 టన్నులు ఉన్న వెహికల్ ఇంక్లూడింగ్ మనుషులు స్పీడ్గా కొడితే తల పగిలి బ్లడ్ రావాలి కదా అంటాడు. స్పీడ్గా కొట్టలేదు, అది స్లోగా ఆయన మీద ఎక్కించింది, తల మీద ఎక్కించలేదు, ఇక్కడ ఎక్కించారు కాబట్టి బ్లడ్ రాదు, తల పగలదు. అది ఫస్ట్ అంశం. రెండో అంశం వాళ్ళు ప్రస్తావించింది ఏంటంటే, గతంలో ఎస్పీ వేరే కారు సఫారీ కారు అని చెప్పాడు, తర్వాత మా కారుని చేర్చారు అని చెప్తున్నాడు ఆయన. అంటే ఒకసారి యాక్సిడెంట్ జరిగినప్పుడు అప్పుడు ఇన్స్టెంట్గా ప్రాథమిక సమాచారం ప్రకారం ఎఫ్ఐఆర్ సెక్షన్లు బుక్ చేస్తారు, తర్వాత మాడిఫై చేస్తారు, అమెండ్మెంట్ చేస్తారు, అక్యూజ్డ్ని మారుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లిక్కర్ స్కామ్, ఫస్ట్లో అక్యూజ్డ్ ఎంతమంది ఉండే, ఈరోజు నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 38, వాళ్ళ కొడుకు అక్యూజ్డ్ 39. అక్యూజ్డ్ పెరుగుతూ ఉన్నారు, రోజుకు ఒక కొత్త మలుపు తిరుగుతూ ఉంది, సెక్షన్లు మారుతూ ఉంటాయి అకార్డింగ్లీ. ఇది పోలీసు వాళ్ళ ప్రోటోకాల్ కాబట్టి అది బేస్లెస్. మూడో పాయింట్ అన్నిటికంటే ముఖ్యంగా, నేను మాజీ సీఎంని నన్ను కేసు పెట్టి అరెస్ట్ చేస్తే నా పరువు ప్రతిష్టలకి భంగం అని ఒక పాయింట్ లేవనెత్తారు. కరెక్టే, మాజీ సీఎంని అరెస్ట్ చేయకూడదు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఎఫ్ఐఆర్ ఇవ్వకుండా అర్ధరాత్రి పూట అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు. ఆయన అప్పుడు మాజీ సీఎంఏ కదా. ఈయన ఇప్పుడు చెప్పిన ప్రిన్సిపల్ అప్పుడు అప్లికబుల్ కాదా? నెంబర్ 2, ఢిల్లీలో ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్న కేజ్రీవాల్ని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టలేదా? ఢిల్లీలో అప్పట్లో పదవిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి సిసోడియాని జైల్లో పెట్టలేదా? లల్లూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టలేదా?
నెక్స్ట్ పాయింట్, జగన్ రెడ్డి గారికి కేసులు జైలు కొత్త, నాకు జైలు కొత్త కాదు కేసులు కొత్త కాదు అని ఆయనే చెప్తాడు. 32 కేసులు ఉన్నాయి, 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. మరి ఇంకా పొరుగు ప్రతిష్టలకు భంగం ఎక్కడా, పొరుగు ఎక్కడా, ప్రతిష్ట ఎక్కడా, భంగం ఎక్కడా? నెక్స్ట్ పాయింట్, లీగల్ పాయింట్, పొరుగు ప్రతిష్టలకు భంగం జరిగితే అరెస్ట్ చేయకూడదా? అంటే అరెస్ట్ అనేది నేరాన్ని బట్టి ఉంటుందా, ఇన్సిడెంట్స్ని బట్టి ఉంటుందా, కేసును బట్టి ఉంటుందా, సెక్షన్ బట్టి ఉంటుందా, వీడికి పొరుగు ఎంత ఉంది, ప్రతిష్ట ఎంత ఉంది, దాన్ని బట్టి ఉంటుందా? ఇందులో ఏది లీగల్, ఏది లాజికల్, ఏది టెక్నికల్ వాళ్ళు చెప్పేది? ఇంకొక అంశం ప్రస్తావించారు, కార్యకర్తలు సహించరు నన్ను అరెస్ట్ చేస్తే. అంటే రెచ్చగొట్టడమా, రెచ్చగొట్టడమా, కోర్టుకి ధమ్కీ ఇవ్వటమా, లేదా వాళ్ళ శ్రేణుల్ని అరెస్ట్ చేశాననుకో చెప్తున్నా ఉంది కానీ సహించదు, ఊరుకోవద్దు, శాంతి భద్రత సృష్టించండి అని ఇండికేషన్ ఇవ్వటమా? నెక్స్ట్ లీగల్ పాయింట్, అంటే కార్యకర్తలు సహించకపోతే కేసులో అక్యూజ్డ్ని అరెస్ట్ చేయకూడదా? చట్టాలు అట్లా ఉన్నాయా? ఇన్ వాట్ వే ఇట్ ఈస్ కనెక్టెడ్ ఈ క్వాష్ పిటిషన్కి? కార్యకర్తలు సహించకపోతే క్వాష్ పిటిషన్ యాక్సెప్ట్ చేయాలా? అంటే పోలీసులు భయపెట్టడం అయింది, అంతే కదా, తీస్తా గొడ్డలు తీస్తా, అంతే సంగతి చూస్తా. ఇప్పుడు అంటే ఇది పోలీసులు కాదు, కోర్టునే ధైర్యంగా నా కాన్స్టిట్యూషన్ నాకు యాక్సెప్ట్ చేయకపోతే మా ఊరుకారు కార్యకర్తలు. అంటే ఏంటిది? ఏ విధంగా చూసుకున్నా వీళ్ళు మాట్లాడే చెప్తున్న అంశాలు లీగల్గా వ్యాలిడ్గా కనిపించట్లేదు ఒకటి. రెండోది, వీళ్ళు ఇప్పటికి కూడా కేసులో కోర్టులో కావలసిన సాక్ష్యాధారాలు పెట్టుకొని లీగల్గా పోరాటం చేసి ఉండింటే బాగుండేది, లేదా ఎస్ జరిగిపోయింది పొరపాటు అని ఉన్నా బాగుండేది. ఇట్లా లింకు లేని, అర్థం పర్థం లేని, అసందర్భమైన పాయింట్స్ వీళ్ళు పెట్టడం అనేది ఏ విధంగా చూడాలనేది నా పెద్ద క్వశ్చన్. ఏదేమైనా గౌరవ కోర్టు వాళ్ళు ఏ నిర్ణయం ఇస్తారనేది జూలై 1 తెలిసే అవకాశం ఉంది, లేదా ఇంకా మళ్ళీ విచారణ కోరతారా ఒకటి, పోలీసు వాళ్ళు ఏమి ఎవిడెన్సెస్ సబ్మిట్ చేస్తారనేది రెండోది. దాన్ని బట్టి ఏ డెసిషన్ వస్తాయి, ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఎవరిని అరెస్ట్ చేయకూడదు అనేది మనకి అప్పుడు తెలిసే అవకాశం ఉంది. ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న అంశాలు అయితే ఇవి. దీనికి ఈ విధంగా లాజికల్గా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.